చల్లగా చల్లగా. సంపత్, ఏ ఊరు నీది? విజయనగరం సార్. విజయనగరం. వేరే ఇంకేం హాబీస్ ఉన్నాయి నీకు? మ్యూజిక్, గార్డెనింగ్ కూడా చేస్తాను సార్. గార్డెనింగ్? అవును సార్. గార్డెనింగ్ అంటే ఎట్లా? అంటే పూలు, చిన్న చిన్న ష్రబ్స్ అట్లాంటివా? పువ్వులు ఉంది సార్. చిన్నగా ఓన్లీ మా కుటుంబం సంబంధించిన అంతవరకు పెంచుకుంటాం అన్నమాట. పూలు పళ్ళు అన్ని పెంచుకుంటాం సార్. పళ్ళు అన్ని రకాలు పెంచుకుంటాం. అందుకేనా నీకు నీ నిక్ నేమ్ మ్యాంగో? అంటే అందుకు కాదు సార్, అన్నయ్య చలికాలంలో పుట్టినప్పుడు పండులాగా ఉండడానికి యాపిల్ అని పెట్టారు. నేను పండులాగా ముద్దుకున్నాను, కానీ సమ్మర్లో పుట్టినాను మ్యాంగో పెట్టాను. ఇంకా సపోర్ట్ అని పెట్టలేదు, అది సంతోషం. గార్డెనింగ్ అంటే ఒట్టి ఫ్రూట్ ట్రీస్ మాత్రమేనా? లేదు సార్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతాను. ఫ్లవర్స్? ఫ్లవర్స్ కూడా సార్. అంటే ఇప్పుడు ఇంట్లో పూజకి మాత్రమేనా, లేకపోతే ఎవరికైనా ఇచ్చే అలవాటు ఏమైనా ఉందా? పూలు ఇంతవరకైతే ఇవ్వలేదు సార్, ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నా. అరే, అంటే అందరికీ ఇద్దాం పళ్ళు అన్ని తెచ్చాను సార్ విజయనగరం నుంచి. అక్కడ నుంచి వచ్చేసరికి అన్ని వాడిపోయాయి, కానీ ఒక పువ్వు మాత్రం దాచుకుని సునీత మేడం గారికి ఇద్దామని తెచ్చాను. అమ్మా బాబోయ్. కానీ అయితే కాదు, నాకు తెలిసి ఒక బుట్టలో పూలన్నీ పెట్టి దాంట్లో నీళ్లు చల్లుతారా? అన్నిటికీ చేస్తాయి. నువ్వు ప్రత్యేకంగా ఈ ఒక్క పువ్వు మాత్రం వాడకుండా ఎట్లాగొచ్చింది? అంటే ఫస్ట్ టైం సార్ ఇవ్వడం, అందుకని నీట్గా. ప్యూర్ లవ్. వాడి కీబోర్డ్ ఆఫ్ చేయండి. రోమియో, సంపత్, నీ చాయిస్ ఏంటి ఇవాళ? ఒక మారు కలిసిన అందం పాడుతున్నాను సార్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. జడ్జెస్ ఇక్కడ ఉన్నారా? పైన కెమెరాలు ఉన్నాయి, అక్కడ చూసి పడాలి. కిందకి కిందకి దిగిందనుకో. ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం. ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం. కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే. కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే. తన అల్లే కదలే పొడుపు, వెదజల్లే కళలే మెరుపు, ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే. అది నన్ను పిలిచినది తరుణం, నులివెచ్చగా తాకిన కిరణం. కన్ను తెరిచిన కలువను చూసానే. ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం. కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే. కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే.
కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే పేరు అడిగితే తేనె పలుకుల జల్లులో ముద్దగా తడిసానే పాలమడుగున మనసు అడుగున కలిసిన కనులను వలచానే మంచున కడిగిన ముత్యమా నీ మెరిసే నగవే చందమా ఓ కనులార చూడాలి తడియారిపోవాలే కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే తన అల్లే కదలే పొడుపు వెదజల్లే కళలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగా తాకిన కిరణం కన్ను తెరిచిన కలువను చూసానే పాడుతా తీయగా అంటే నేను స్టార్ట్ చేసిన పాడుతా తీయగా చరిత్రలో ఒక సాంగ్ ఫుల్గా సునీత గారు నవ్వుతూ వింటాం ఇవాళే మొట్టమొదటిసారి. థ్యాంక్ యూ మ్యామ్. ఒక చిరునవ్వుతోనే అలా వింటూనే ఉన్నారు ఇవాళ నీ పాట మొట్టమొదటిసారి. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. సార్ ఓవర్ టు యూ. సాయి సంపత్ సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చక్కగా పాడావు. ధన్యవాదాలు సార్. నువ్వు గులాబీ అనే సినిమాలో పాడిన పుణ్యానికో పాపానికో ఆవిడికి నువ్వు సునీత గారికి ఒక గులాబీ ఇచ్చావు, బాగానే ఉంది. రాలిపోయే పువ్వా పాడినందుకు ఒక రాలిపోయిన పువ్వునా నువ్వు తేలేదటయా. ఎనీవే అదంతా సరదాగా అన్నమాట. ఉడిపి హోటల్ అంటే ఏంటి, దానికి నీకు ఉన్న అనుబంధం ఏంటమ్మా? సార్ అంటే అది అమ్మకి సంగీతం అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం సార్. అప్పుడు వాళ్ళ ఇంట్లో టేప్ రికార్డర్ లేకపోవడం వల్ల మామూలుగా స్కూల్కి వెళ్తున్న దారిలో ఉడిపి హోటల్ ఉండేది. అక్కడ ఆవిడకి నచ్చిన పాట ఏదైనా వేసినప్పుడు అలా నించుంటే అప్పుడు బాగోదనేసి ఏదో పడిపోయినట్టు వెతకడం అలా ఉండి ఆ పాట వినేవారు అనమాట. ఆ పాట విన్న తర్వాత అది నోట్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అడిగేవారు అన్నమాట, టేప్ రికార్డర్ ఉందా అని చెప్పి వినేవారు అనమాట. ఆ పాట అలా నేర్చుకునేవారు అనమాట. అది చూసి నేను ఇన్స్పైర్. చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నంత అబండెంట్గా పాటల్ని స్టోర్ చేసుకునే గ్యాడ్జెట్స్ కానీ అవి లేని రోజుల్లో అది ఒక పాట, ఒక చక్కటి పాట వినాలని ఎదురు చూసే చెకోరు పక్షిలా ఎదురు చూసే రోజులు నాకు కూడా తెలుసు. ఎప్పటికో మా నాన్నగారు నాకు టేప్ రికార్డర్ కొనిచ్చారు. కానీ అంతకుముందు రేడియో ఉండేది. ఆ రేడియోలో వచ్చే పాటల కోసం రేడియో ఉన్నంత మాత్రాన పాటలు వినలేము. అందులో మీరు కోరిన పాటలు ప్రత్యేకమైన ఒక దీంట్లో వస్తాయి, ఒక టైం స్లాట్లో వస్తాయి. వచ్చినప్పుడు అందులో మనకి నచ్చిన పాటలు రావాలని కూడా రూల్ లేదు. ఆ నచ్చిన పాటలు వచ్చినప్పుడు అవి కార్యక్రమం చివరిలో వస్తే టైం అయిపోతుందని చెప్పి సగంలో ఒక చరణం అవగానే తీసేస్తారు. అప్పుడు మనకు కలిగే బాధ వర్ణనాతీతం. అవును సార్. సో బట్ ఆ రోజులన్నీ చాలా అద్భుతమైన రోజులు. నాకు వీధి లైట్లో కూర్చుని చదువుకున్న వాళ్ళని తెలుసు, కానీ ఇట్లాగా
ఉడిపి హోటల్ పక్కన నిలబడి ఆ పాటలు వింటూ సంగీతం పట్ల మక్కువ పెంచుకున్న అమ్మగారిని గురించి విన్నాను. వారికి జన్మించిన నువ్వు వారి కళల్ని సాకారం చేస్తామని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. సాయి సంపత్. అవును సార్. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సంపత్ సార్ నమస్తే బాగా సార్. పాడావు, చాలా బాగా పాడు. నమస్తే. నువ్వు పాడుతున్నంతసేపు సునీత గారు నవ్వుతూ విన్నారని నేను చూడలేదు, చరణ్ గారు చూశారు. చూచా. కానీ నేనైతే నువ్వు పాడుతున్నంతసేపు చాలా శ్రద్ధగా విన్నాను. మొదటి నుండి చివరి వరకు చాలా శ్రద్ధగా విన్నాను. నీ గొంతు గురించి ఒకే మాట చెప్తాను. నీ గొంతు యొక్క పునాది చాలా పటిష్టంగా ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా పటిష్టమైన పునాది కలిగిన గొంతు. దాని మీద ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు. థ్యాంక్ యూ నీకు అంత విస్తృతి ఉంది. చాలా బాగా పాడావు. సంపత్ పాటల సంపద్. ధన్యవాదాలు సార్. సంపత్, నమస్తే. ఇది గుర్తుండిపోయే పేరు అవుతుందమ్మా. 100% గ్యారంటీ. సాయి సంపత్ అనే పేరు గుర్తుండిపోతుంది సింగింగ్ కమ్యూనిటీలో. నువ్వు ఇది ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసినట్లుగా నాకు అనిపించలేదు. అంటే కాంపిటీషన్ లోనే ఫస్ట్ టైం అన్నట్టుగా. అంటే కాంపిటీషన్ ఇదే ఫస్ట్ టైం మేడం. అంటే కొద్దిగా స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. వెరీ నైస్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అండ్ నీ వాయిస్ చాలా స్టేబుల్గా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ అయింది. ఎక్స్ప్రెషన్, స్పష్టత, ప్రతిదీ పుష్కలంగా. అంటే ఒక ప్లేబ్యాక్ సింగర్కి కావాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయని చెప్పడానికి నాకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. ఇప్పుడు ఈ పువ్వు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ సంపత్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అండ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్. వెళ్ళండి రోమియో, ఇంకేం చెప్తాను. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. లుకింగ్ ఫార్వర్డ్ టు అదర్ ఎపిసోడ్స్. కంగ్రాచులేషన్స్. మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.